ఇవాళ మనం చేయబోతున్నాం మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి ఎలా చేయాలంటే చూద్దాం రండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. ఇది ఒక కాయ మామిడికాయ సన్నగా ఇలా తరిగి ముక్కల కింద పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. చూసారు ఎంత సన్నగా తరుక్కున్నాను, అలా తరుక్కోవాలి. కొబ్బరికాయ కూడా శుభ్రంగా చిక్కు తీసి ఇలా సన్నగా తరుక్కోవాలి. వీటికి కావాల్సిన పోపులు ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం కారంగా గల కాయలు కాబట్టి ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. పోపు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, మెంతులు, చూసారుగా చిటికెడు ఇంగువ. ఇవ్వండి వీటికి కావాల్సిన పదార్థములు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం, నడవండి. ఇప్పుడు ఈ పోపు వేయించడానికి తగినంత నూనె ఒక బాణీలో వేసుకొని ఆ పోపుల్ని చక్కగా ద్వారగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చూసారుగా పోపు చక్కగా వేగిపోయింది. దీన్ని మనం ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు వీటిని ఆరనిద్దాం. సరిగా ఫ్రెండ్స్, ఇలా చక్కగా వేయించుకున్న పోపుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇందులోనే ఒక 2 or 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకొక 1/2 చెంచా పట్టచ్చు. మామిడికాయ పులుపుని బట్టి మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులోనే కొంచెం మనం బెల్లం వేసుకుంటే చవి రుచికి చాలా బాగుంటుంది. చిటికెడు బెల్లం వేసుకుని ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా దీన్ని మెత్తగా ఇలాగా చక్కగా ఎంత మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పోపుని. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మామిడికాయ ముక్కలు, కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేసి కొంచెంగా చక్కగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మిగతా మామిడికాయ ముక్కలు కూడా చక్కగా గ్రైండ్ వేసేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన కొబ్బరికాయ ముక్కలు వేసి కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే సరిగ్గా నలగవు. అందుకే కొంచెంగా వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మామిడికాయ పచ్చడి చక్కగా మిక్సీలో రుబ్బుకున్న తర్వాత చక్కగా కుదిరింది. మా అత్తమ్మ చేసిన మామిడికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.